ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శ్రీ వారాహ్యై నమః ఓం శ్రీ దండనాథాయై నమః ఓం శ్రీ వార్తాళ్యై నమః ఓం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం అనిమాధివిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీ వారాహీదేవి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఈ అమ్మవారికి ఎవరైతే భూ సంపద అంటే భూపరమైనటువంటి దోషాలు ఉంటాయి, ఒకరి యొక్క గృహాల్లో ఎవరన్నా అద్దెకి చేరటము, లేకపోతే గృహాన్ని ఆక్యుపై చేయటం, లేకపోతే భూమికి సంబంధించినటువంటి దోషాలు ఉంటాయి, అంటే వారి యొక్క భూమిని ఎవరైనా ఆక్యుపై చేయటము, కబ్జాలు చేయటము, లేకపోతే ల్యాండ్ కేసుల వలన కోర్టు కేసుల్లో ఎన్నో సంవత్సరాలు 1 ఎకరం కావచ్చు, 100 ఎకరాలు కావచ్చు, ఒక 100 గజాల స్థలం కావచ్చు, ఎవరి స్థలం వారికి ఎక్కువే కాబట్టి ఆ స్థలాలకి సంబంధించినటువంటి దోషాలు పోగొట్టడానికి, అట్లాగే రైతులు మనకి ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే వరి సంపద ఇంకా మిగతా ద్రవ్యాల యొక్క సంపద అంతా కూడా భూమిలోంచి చొచ్చుకొని వచ్చి సరైనటువంటి వర్ష సముదాయం కావాలి. అంటే వర్షం మంచిగా పడాలి, అతివృష్టి అల్పవృష్టి రెండు ఉండకూడదు, అనావృష్టి రెండు ఉండకూడదు. కాబట్టి ఆ యొక్క వరుణదేవుడు ఆకాశము మంచిగా మనకి పంచభూతాలు సహకరించాలని, భూమి ద్వారా వచ్చేటటువంటి పంటంతా కూడా సమస్త జనులకి దివ్య ప్రసాదంగా ఔషధంగా ఉపయోగపడాలని చెప్పి మరి ఆ యొక్క వారాహీదేవిని ఓం శ్రీ వారాహీదేవ్యే నమః అంటే భూమికి సంబంధించిన సమస్యలు కానీ రుణబాధలు, ముఖ్యంగా రుణబాధలు కానీ, అట్లాగే కోర్టు సమస్యలు ఎవరైనా ఈ భూపరంగా ఉన్నవాళ్ళు ఓం శ్రీ వారాహీదేవ్యే నమః అనేటటువంటి మంత్రాన్ని ఎక్కువగా జపిస్తూ ఉండండి. ఇక ఓం శ్రీ దండనాథాయే నమః. శత్రువులు కనబడేటటువంటి బహిర్గత శత్రువులు ఎవరైనా కావచ్చు, అంతర్గతంగా మనలో ఉన్నటువంటి అరిషడ్వర్గ శత్రువులు, వీరిని ఒక అదుపులో ఉంచాలి అంటే ఓం శ్రీ దండనాథాయే నమః. ముఖ్యంగా రాజకీయ నాయకులు, చిత్రసీమలో ఉన్నటువంటి వాళ్ళు, అధికంగా ఎదిగేటటువంటి వాళ్ళు, అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు, ఎవరు దేంట్లో ఒక స్థాయికి ఎదగాలనుకున్నారో వారి చుట్టూ రక్షణ వలయంగా ఓం శ్రీ దండనాథాయే నమః. ఆ తల్లి సైన్యాన్ని పంపిస్తుంది మీ దగ్గరికి ఎవరి రాకుండా. అట్లాగే శ్రీ వార్తాళ్యే నమః. ఎవరికైతే ఉద్యోగ అవకాశాలు లేక ఉద్యోగానికి అప్లై చేసి ఉద్యోగ అవకాశాలు రావాలని, కొంతమందికి ఉద్యోగం వచ్చిందంటారు కానీ సరైనటువంటి అధికారికంగా వారికి లెటర్స్ రావు, అలాంటి శువార్తలు మంచి వార్తలు వినాలన్నా, అట్లాగే పెళ్ళిళ్ళు వచ్చి చెడిపోతూ ఉంటాయి, మంచి పెళ్ళి కుదిరింది అనే వార్త కలగాలన్నా, అట్లాగే సంతానం కలిగింది, వివాహం కలిగింది, ఉద్యోగం వచ్చింది, ఇంకా మేము భూమి కొన్నాము, వాహనం కొన్నాము, మా అప్పులు తీరిపోయినాయి, మా ఆరోగ్యం కుదుటపడింది, ఇలాంటివన్నీ కూడా శుభకరమైనటువంటి వార్తలు మోసుకురావాలంటే వార్తాళి అమ్మవారి యొక్క నామస్మరణ ఓం శ్రీ వార్తాళి దేవ్యే నమః అనేటటువంటి నామాన్ని అధికంగా, అంటే ఎవరికి ఏది కావాలంటే ఈ యొక్క 12 నామాలు ఉంటాయి, ఆ 12 నామాలు నేను తెలియజేస్తాను. ఆ 12 నామాలకి సంబంధించినటువంటి ఎవరైతే గనక నిత్యము ఆరాధిస్తూ ఉంటారో, ముఖ్యంగా ఈ వారాహి అమ్మవారిని గుప్త నవరాత్రులు అంటారు. అంటే 10 మందికి మనం దేనికోసం చేస్తున్నామో చెప్పేది కాదు, మన ఆంతరంగికంగా మనలో ఉన్నటువంటి దుర్మార్గపు ఆలోచనలు పోయి, అనారోగ్య బాధలు పోయి, మనకున్నటువంటి శత్రుబాధలు తొలగిపోయి ఆరోగ్యవంతులమై అనుకున్న కార్యాలు సిద్ధి కావడానికి చేసేటటువంటి ప్రక్రియలో ఈ గుప్త నవరాత్రులు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ మహాసేన అంటే ఎంతోమంది సైన్యంతో కూడుకున్నటువంటి అమ్మవారు మనకి ఎప్పుడూ రక్షణ వలయంలా ఉంటూ ఉంటుంది. ఈవిని కనుక ఆరాధిస్తే వార్తాలి మంచి వార్తల్ని చేరవేస్తుంది. వారాహి భూముల్ని, గృహాలని, ఎన్నో రకాల సౌఖ్యకరమైనటువంటి వాటిల్ని మనకు అందజేస్తూ ఉంటుంది, ఎన్నో సమస్యల్ని పోగొడుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అమ్మ నామాలు జపిస్తూ ప్రతినిత్యము ఈ యొక్క ఆషాఢ మాసంలో అందరూ ప్రపంచము బాగుండాలి, భూగోళము బోన బ్రహ్మాండాలు బాగుండాలని కోరుకుంటూ దేవీ ఖడ్గమాల, లలితా సహస్రనామము, అట్లాగే లలితా అష్టోత్తరము కూడా చదివితే ఇంకా ఉద్దండంగా ఉంటుంది. వారాహి అష్టోత్తరాన్ని చేయండి, జపం ఆచరించండి, ఏ ఫోటో పెట్టకపోయినా మనశ్శాంతిగా చేసుకోండి. అసలు ఇవేమీ కుదరదు, ఏ విదేశాల్లోనే ఉన్నారు, ఉద్యోగాలు చేస్తూ వ్యాపారాలు చేస్తూ బిజీగా ఉన్నారు, లేకపోతే ఇండ్లల్లో కుదరదండి, ఒకరికి 4 ఆడవాళ్ళు ఉన్నారు, మా ఇంట్లల్లో కుదరదు చివరికి అమ్మవారిని జపించడానికి అన్నవాళ్ళు, దేవాలయానికి వెళ్ళలేనటువంటి వాళ్ళు ఉన్నారు, ఎవరైనా సరే వారికి ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను నాకు ఫోన్ చేయండి, వారి గోత్రము పేరు నాకు ఇవ్వండి. నేను నా యొక్క శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో ఈ 9 రోజులు విశేషమైనటువంటి అమ్మవారి యొక్క పూజని చేస్తూ ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని మీ అందరికీ కూడా పంచుతూ
పంచమి రోజు అంటే 18వ తారీఖు సాయంత్రము, శనివారం సాయంత్రము కానీ లేదా మనకి అష్టమి రోజు కానీ అమ్మవారి యొక్క వారాహి హోమాన్ని ఆచరిస్తున్నాను. ఈ యొక్క భస్మ ప్రసాదాన్ని నిత్యము చేసినటువంటి కుంకుమ ప్రసాదము, శ్రీచక్రార్చన వారాహి కుంకుమార్చన ప్రసాదాన్ని, అట్లాగే జపం చేసినటువంటి తీర్థాన్ని ఒక కంకణ రూపకంగా అంటే ఒక రక్షగా, వారాహి రక్షగా మీకు అందించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. కాబట్టి ఎవరైనా సరే కుదరనటువంటి వాళ్ళు, ఇంకా హోమం అనేటువంటి వాళ్ళు అందరూ చేయాలంటే ఆ ఖర్చు భరాయించలేరు. దానికి సంబంధించినటువంటి మరి అనుష్ఠానం ఉన్నటువంటి బ్రాహ్మణులు మాత్రమే చేయాలి. కాబట్టి దూరాభారాల్లో ఉన్నవాళ్ళు, నమ్మకం కలిగినటువంటి వాళ్ళు దయచేసి నాకు ఫోన్ చేయండి. దాని ద్వారా మీకు కలిగేటటువంటి ఎన్నో రకాలైనటువంటి సంపత్తి అనుభవిస్తే కానీ మీకు తెలియదు. కాబట్టి ఈ విధంగా మీరు ఆచరిస్తూ అవసరమైనటువంటి వాళ్ళు నాకు ఫోన్ చేసి వారాహి అమ్మవారి ఉత్సవాలు మనందరము కలిసి తృప్తిగా ఆచరిస్తూ ఈ యొక్క బోన బ్రహ్మాండాలన్నీ ఏలేటటువంటి లలితా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. వారాహీదేవి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు.